బ్రేకింగ్ అప్డేట్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై మన దేశ వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో మోడీ ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 7 అఖిలపక్ష బృందాలు గత నెల 21 నుంచి ప్రపంచంలోని 32 దేశాలలో పర్యటించాయి. 4 బృందాలకు అధికార ఎన్డీఏ కూటమి ఎంపీలు సారథ్యం వహించారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ ఎంపీలకు చెందిన ఒక్కో బృందం పర్యటించాయి. అక్కడి ప్రతినిధులను కలిసిన ఎంపీల బృందం ఉగ్రవాదానికి మద్దతుగా చేపడుతున్న పాక్ చర్యలను వివరించారు. ఈ పర్యటనలో పలు దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తాయని తెలిపాయి. ఇక ఇవాళ జరిగే సమావేశంలో తమ పర్యటన విశేషాలను ప్రధాని మోదీకి అఖిలపక్ష బృందాల ప్రతినిధులు వివరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై మన దేశ వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో మోడీ ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 7 అఖిలపక్ష బృందాలు గత నెల 21 నుంచి ప్రపంచంలోని 32 దేశాలలో పర్యటించాయి. 4 బృందాలకు అధికార ఎన్డీఏ కూటమి ఎంపీలు సారథ్యం వహించారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ ఎంపీలకు చెందిన ఒక్కో బృందం పర్యటించాయి. అక్కడి ప్రతినిధులను కలిసిన ఎంపీల బృందం ఉగ్రవాదానికి మద్దతుగా చేపడుతున్న పాక్ చర్యలను వివరించారు. ఈ పర్యటనలో పలు దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తాయని తెలిపాయి. ఇక ఇవాళ జరిగే సమావేశంలో తమ పర్యటన విశేషాలను ప్రధాని మోదీకి అఖిలపక్ష బృందాల ప్రతినిధులు వివరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై మన దేశ వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో మోడీ ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ భేటీపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి, అలాగే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి జరిగిన పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు 7 బృందాలు వివిధ దేశాల్లో పర్యటించాయి. మరి 33 దేశాల్లో పర్యటించినటువంటి ఈ 7 బృందాలు కూడా భారత వైఖరిని, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద ధోరణిని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ముఖ్యంగా భారత్ లో పహల్గామ్ లో దాడి చేయడం, 26 మందిని పొట్టన పెట్టుకోవడం, అంతకు ముందు పుల్వామా దాడి, అలా అనేక రకాల దాడులు. అంటే పాకిస్తాన్ కేవలం భారత్ మీదే కాదు, ప్రపంచంలో అనేక దేశాల మీద కూడా దాడులు చేసింది. మరి ఉగ్రవాదాన్ని పెంచిపోసింది, ఉగ్రవాదులకు అండదండగా ఎలా ఉంది అనేది సాక్ష్యాధారాలతో సహా ఈ బృందాలు వివిధ దేశాలకు వివరించాయి. మరి రవిశంకర్ ప్రసాద్, అలాగే జయంత్, ఇక సంజయ్ కుమార్, శ్రీకాంత్ షిండే, శశి థరూర్, కనిమొళి, సుప్రియా సులే, ఈ నేతలు 7 బృందాలుగా ఏర్పడి మొత్తం వివిధ దేశాలకు వెళ్లి 33 దేశాల్లో పర్యటించి భారత్ యొక్క వైఖరిని ఇతర దేశాలకి వివరించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. పాకిస్తాన్ కి ఇట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయమంటూ కూడా పేర్కొనడం జరిగింది. మరి పాకిస్తాన్ యొక్క దొంగ వైఖరి అనేది ఆ దేశాలకు వివరించడం జరిగింది. ఆ దేశాలన్నీ కూడా చాలా పాజిటివ్ గా స్పందించాయి ఈ విషయంలో. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం శశి థరూర్ గాని, సుప్రియా సులే గాని, వీళ్ళు కూడా వీళ్ళు అపోజిషన్ పార్టీకి చెందిన లీడర్స్ అయినప్పటికీ కూడా ఈ భారత పాకిస్తాన్ యుద్ధం అంశం, అలాగే ఆపరేషన్ సింధూర్ అంశంలో కలిసికట్టుగా కేంద్రానికి సపోర్ట్ గా నిలిచి భారత యొక్క వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించారు. ప్రపంచ దేశాలు కూడా భారత్ ఔన్నత్యాన్ని తెలుసుకొని పాకిస్తాన్ కి సపోర్ట్ చేయము అంటూ కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ బృందాలతో ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి, మధ్యాహ్నం నాటికి వాళ్ళు భారత్కి చేరుకుంటున్నారు. మరి సాయంత్రం ప్రధానమంత్రిని ప్రత్యేకంగా కలిసి ప్రపంచంలోని 33 దేశాల్లో జరిపిన పర్యటన వివరాలను, అక్కడ ప్రభుత్వాలు స్పందించిన తీరును, అలాగే పాకిస్తాన్ వైఖరిలో వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అనేది, ఎలాంటి ప్రతిపాదన చేశారు, ఎలాంటి సజెషన్స్ చేశారు అనేవి కూడా ఈ రోజు ప్రధానమంత్రికి చెప్పనున్నారు. దీన్ని బేస్ చేసుకొని తదుపరి కార్యాచరణ ప్రధానమంత్రి, అలాగే ఆయన నేతృత్వం త్రివిధ దళాలు, దాంతో పాటు
ఇక కేంద్ర రక్షణ మంత్రి, అలాగే హోం మంత్రి, విదేశాంగ శాఖ మంత్రులతో కలిసి తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో సమావేశం కూడా జరగబోతుంది. మరి వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని చేసుకొని ఆధారంగా చేసుకొని ప్రధానమంత్రి దీని మీద ఒక నివేదికను తయారు చేయించి దానికి అనుగుణంగా ఫర్దర్ స్టెప్ ని వేయబోతున్నారని సమాచారం. అయితే ఆర్కే 32 దేశాలు ఈ పార్లమెంటరీ బృందాలు పర్యటన నేపథ్యంలో అంటే ఎక్కడైనా ప్రతికూల వైఖరి ఏ దేశమైనా చూపించిన దాఖలాలు మనకు తెలుస్తున్నాయా? దాదాపుగా 33 దేశాలు టోటల్ గా అన్ని కూడా ఈ 33 దేశాల్లో కూడా భారత్ కు బ్రహ్మరథం పట్టారు. పాకిస్తాన్ వైఖరిని దాదాపుగా వాళ్ళందరూ కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ కి సంబంధించి చాలా వరకు వాళ్ళకి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బృందాలు విదేశాలకు వెళ్ళడానికి ముందే భారత్ కూడా స్వదేశంలో ఒక సమావేశం నిర్వహించింది. టోటల్ గా కూడా అన్ని దేశాల అంబాసిడర్లను పిలిపించి వాళ్ళకి తాజా పరిస్థితిని వివరించి ఆపరేషన్ సింధూర్ గాని ఆ తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు, పాకిస్తాన్ చేస్తున్న దాడులన్నింటిని కూడా వివరించడం జరిగింది. తద్వారా తర్వాత ఈ బృందాలు విదేశాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఆ దేశాల ప్రతినిధులు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను వాళ్ళకి వివరించారు. మరి ఇక్కడ బృందాలు కూడా అక్కడికి వెళ్ళి పర్యటించడం, వాళ్ళకి చెప్పడం, అక్కడ పార్లమెంట్ కి దృష్టికి తీసుకువెళ్ళడం, అక్కడ ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి చాలా సానుకూలంగానే స్పందన వచ్చింది. దాదాపుగా అందరూ కూడా భారత విషయంలో చాలా సానుకూలంగా స్పందించారని సమాచారం. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.